అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు విశాఖ ఆర్కే బీచ్ ముస్తాబైంది. ఏర్పాట్లు చూసేందుకు స్థానికులు ఆర్కే బీచ్కు పెద్ద ఎత్తున వస్తున్నారు. యోగా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్లో మొత్తం 326 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. రేపు ఉదయం ఏకూజాము నుంచే ప్రారంభమయ్యే అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఇక్కడ విశాఖ వేదిక అంతా కూడా ముస్తాబైంది. మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ పూర్తయ్యాయి. అయితే సాయంత్రం ఇప్పటివరకు కూడా ఈ ప్రాంతంలో ఎవరిని కూడా అనుమతించలేదు. ఇప్పుడిప్పుడే అంటే నిత్యం చూసినట్లయితే విశాఖ ఆర్కే బీచ్ అనేది జనరద్దీతో ఉండే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఈరోజు నిన్న కూడా ఈ ఏర్పాట్ల వల్ల చాలామంది పర్యాటకుల్ని ఇక్కడికి అనుమతించకపోవటం, అలాగే ఇక్కడ చూసినట్లయితే మొత్తం ట్రాఫిక్ని డైవర్షన్ చేయడంతో చాలామంది ఈ ప్రాంతానికి రాని పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నట్టు, యోగా దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ ఏర్పాట్లను చూసేందుకు కొంతమంది స్థానికులు, అలాగే ఇక్కడికి వచ్చి ఉన్న ఆల్రెడీ కొంతమంది పర్యాటకులు కూడా ఉన్న మార్గాల ద్వారా ఇక్కడికి ఇప్పుడు ఆర్కే బీచ్కి కొంతమంది చేరుకున్నారు. ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చూసి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఏర్పాట్లను చూసి సెల్ఫీలు దిగుతూ చాలా ఆనందోత్సవం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం కొంతమంది ఇక్కడ చూస్తున్నాం. పిల్లలతో కలిపి కూడా వచ్చి ఇక్కడ ఉల్లాసంగా చాలా ఆహ్లాదకరంగా ఈ యోగా దినోత్సవం రేపు జరుపుకోవడం అనేది ఒక ఆనందంగా ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తున్న పరిస్థితిని, అంటే యోగా దినోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లని ఇక్కడ చూసి ఇక్కడ ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి వచ్చారు. చెప్పండి, ఎలా ఉంది యోగా దినోత్సవం రేపు జరుగుతుంది కదా? చాలా బాగా చేస్తున్నారు, బాగుంది, వెల్ ఆర్గనైజ్డ్. అంటే ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఇలాంటివి జరగలేదు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక ఆర్కే బీచ్లో హ్యాపీ అండి, అంటే వైజాగ్ వాళ్ళం కదా, హ్యాపీగా అనిపిస్తుంది. వైజాగ్ని సెలెక్ట్ చేశారు. చెప్పండి, నేను ఎలాగా ఇదవుతున్నారు? ఆర్కే బీచ్లో ఎప్పుడు ఈ సాగర్ తీరంలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. ప్రధానమంత్రి గారు, సీఎం గారు రేపు యోగా దినోత్సవానికి ఇక్కడ ఇంత ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఎట్లా వీళ్ళు? చాలా హ్యాపీగా ఉందండి, చాలా బాగా చేశారు. మొత్తం అన్ని వైజాగ్లో ఉండడం చాలా హ్యాపీగా ఉంది చేయడం ప్రోగ్రామ్. ఇది ఈ కార్యక్రమంతో వైజాగ్కి ఎలాంటి లిఫ్ట్ వస్తుంది? చాలా మంచిగా ఉంటుందండి. వైజాగ్ వైజాగ్ బ్రాండ్గా మారుతుంది. యోగా ఒక బ్రాండ్గా మారుతుందా విశాఖ? యోగా వల్ల వైజాగ్ బ్రాండ్గా మారుతుందని అనుకుంటున్నాం. బాగుంది, చాలా బాగా ఫీల్ అవుతున్నాం, మంచిగా ఉంది. మహిళలు కూడా ఆ విశాఖ ఆ తీరంలో ఇలాంటి కార్యక్రమం జరగటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ యోగా ద్వారా విశాఖకి ఒక బ్రాండ్ వస్తుందని చెప్పేసి కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. అమ్మ, చెప్పమ్మా, ఎట్లాగా ఈ యోగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ, ఎలాగా ఫీల్ అవుతున్నారు? మీ ఏర్పాట్లు ఏ విధంగా చూడొచ్చు? చాలా బాగా జరుగుతున్నాయండి, అంతా బాగుంది. మా అకామిడేషన్, ఫుడ్ అన్నీ బాగున్నాయి. ఈ కాంపిటీషన్లో విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము వెస్ట్ గోదావరి నుంచి అలేఖ్య స్టేట్ లెవెల్లో ఫస్ట్, ఇక్కడ డిస్టిక్ లెవెల్లో ఫస్ట్, స్టేట్ లెవెల్లో విన్ అయ్యి ఇక్కడికి వచ్చాం. ఇందులో పార్ట్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. అంటే ఎంతమంది మీతో పాటు ఎంతమంది వచ్చారు? వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి 4 మెంబర్స్ వచ్చారండి, 2 ఫిమేల్స్ 2 మేల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే అందరూ కూడా చాలా సెక్యూరిటీగా, రెస్పాన్సిబుల్గా తీసుకొచ్చారు అందరూ కూడా. అంటే ఇక్కడ ఏర్పాట్లు ఇంత ఎలాగ ఉంటాయని భావించారా మీరు? లేదండి, ఇంత బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుడ్ గ్రేట్గా ఉంది, అకామిడేషన్ గుడ్, అన్నీ బాగున్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని. ఓవరాల్గా మాకు ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. రేపు ఉదయం ఇక్కడ యోగా దినోత్సవంలో, ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఇప్పటికే ఆ విశాఖకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. ఉదయం వేకుజాముని 3 గంటల నుంచి కూడా విశాఖ ఆర్కే బీచ్ అంతా కూడా జనసంద్రంగా మారనుంది. ఇక్కడ 5 లక్షల మంది ఇక్కడ యోగాసనాలు చేసేందుకు వీరుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 326 ఒక కంపార్ట్మెంట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 1000 మందికి పైగా ఇక్కడ కూర్చోవడానికి, అంటే యోగాసనాలు చేసుకోవడానికి వీలుగా ఒక యోగా మ్యాట్తో పాటు అలాగే వారికి టీ షర్ట్ కూడా అందించనున్నారు. అది ఏర్పాట్లు చూసేందుకు చాలా ప్రాంతాల నుంచి
ఇప్పుడు ఇక్కడికి పర్యాటకులు కావచ్చు, జనం కానీ తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఒక పెద్ద ఆయన ఉన్నారు, చెప్పండి సార్, ఇక్కడ విశాఖ తీరంలో ఇలాంటి యోగా కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు ఎప్పుడైనా చూసారు? ఎట్లా అనిపిస్తుంది? మేము ఇక్కడే ఉండేవారం 80 నుంచి. చాలా బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. ఇదే ఫస్ట్ టైము, బాగానే చేస్తున్నారు. చాలామంది కూడా వస్తున్నారు, అంత ఇంట్రెస్ట్ చూస్తున్నారు. బెంగళూరు నుంచి మా మనవడు కూడా ఇవాళ వచ్చాడు దీని గురించి. అది చెన్నైలో IIT చదువుతుంది మా మనవరాలు, ఆ అమ్మాయి కూడా వచ్చింది చెన్నై. చెప్పండమ్మా, ఎప్పుడన్నా విశాఖ తీరంలో యోగాసనాలకి ఎంత కార్యక్రమం, పెద్ద కార్యక్రమం చేపట్టడం అనేది ఎప్పుడన్నా చూసారా? లేదండి, మాకు 70 సంవత్సరాలు కానీ పని చూడలే, ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం ఇది. చాలా బాగా చేశారండి. మోదీ గారు రావడం అది అన్నీ చాలా బాగున్నాయి, మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఇవన్నీ చూద్దామనే కూర్చున్నాం వచ్చి. ఇంకా మేము చాలా చేసుకున్నాం. అంటే ఉదయం నుంచి ఎవరిని అనుమతించలేదు కదా, ఇప్పుడు ఎట్లా? లేదు, ఇప్పుడే ఉదయం నుంచి అసలు ఎవరిని పంపించలేదు, ఇప్పుడే కొంచెం వదులుతున్నారు అందరినీ. ఇంకా మరి రేపు ఉదయానికి మరిదేగా మా అపార్ట్మెంట్ కూడా లాక్ చేశారు. అంతా పోలీస్ సెక్యూరిటీ అంతా బాగుంది, బాగా చేస్తున్నారు, చాలా బాగుందమ్మా. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. చెప్పడమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లాగా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? రేపు యోగాలో మీరు పాల్గొంటున్నారు? అవును సార్, మా బాబు తిరుపతి డిస్టిక్ నుంచి యోగా ఆంధ్రాలో స్టేట్ సెకండ్ ప్లేస్ వచ్చారు. అందుకు గాను మాకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాము. బాబు మోడీ గారితో యోగాసనాలు ప్రోటోకాల్ చేయడం జరుగుతుంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. యోగాకి ఇంత గుర్తింపు తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. సీఎం గారికి కూడా ఇంత భారీ ఎత్తున ఎటువంటి ఆటంకాలు లేకుండా యోగా కాంపిటీషన్స్ బాగా జరిగాయి. అదేవిధంగా మా జిల్లాల నుంచి మేము సురక్షితంగా ఇక్కడికి చేరుకున్నాము. అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ బాగున్నాయి. ఇంకా రేపు మోడీ గారితో సీఎం గారితో మా పిల్లలు చేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది ఇప్పటికే అనేక జిల్లాల్లో, అంటే గత నెల మే 21వ తేదీ నుంచి కూడా ఈ యోగాసనాలు జిల్లా స్థాయిలో నిర్వహించడంతో పాటు అనేక పోటీలు కూడా పెట్టారు. ఈ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన 1, 2, 3 అంటే బహుమతులు పొందిన విద్యార్థుల్ని కూడా ఇక్కడికి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆహ్వానించారు. అంటే ప్రధాని చంద్రబాబు నాయుడు కలిసి ఈ యోగా దినోత్సవంలో పిల్లలు కూడా పాల్గొనేందుకు తమకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు కూడా ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే మొత్తం ఇక్కడ ఈ దాదాపుగా కాళీమాత ఆలయం దగ్గర నుంచి అది ఏదైతే భీమిలి 30 కిలోమీటర్ల వరకు కూడా, ఏదైతే విశాఖ ఆర్కే బీచ్ తీరంలో మొత్తం 30 కిలోమీటర్ల పొడవునా కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. 5 లక్షల మంది ఇక్కడ ఈ యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు చేస్తారు. ఉదయం 6 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే తెల్లవారుజాము 3 గంటలకి వివిధ ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా ఇక్కడికి ఏదైతే యోగాసనాలు చేస్తారో పాల్గొంటారో వాళ్ళందరూని ఇక్కడ తీసుకొస్తారు. అయితే వారికి ప్రత్యేకించి ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 1000 మందిని కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. వారికి సంబంధించి బస్సులు కూడా ఎక్కడికెక్కడ దిగాలి, వారు మళ్ళీ ఎక్కడ ఎక్కాలన్న దాని మీద కూడా ఒక రూట్ మ్యాప్ ఇచ్చి వారికి సరైన అవగాహన కల్పించి కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. అయితే మొత్తం విశాఖ తీరమంతా కూడా ఇప్పుడు భద్రతా వలయంలో ఇప్పుడు చిక్కుకుని ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నావికా దళాలు సంబంధించిన చిప్పులు కూడా, నావికా దళాలు కూడా చాలా తీవ్ర స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా మంచి ఆర్గనైజేషన్ అండి, బాగా అవేర్నెస్ తీసుకొస్తుంది యోగా. మన ఆంధ్రాకు కాదు, ఇండియా పేరు దేశ విదేశాల్లోనే యోగా తీసుకొస్తుంది. చాలా మంచి ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. వి విష్ ఇట్ సక్సెస్ ఫర్ ఇన్ ద కమింగ్ ఇయర్స్లో కూడా. అంటే మన దేశాన్ని ఆదర్శించి ఇతర దేశాల్లో కూడా యోగాను చేస్తున్నారని చెప్పి, ఇతర దేశాల్లో కూడా చాలా దేశాల్లో లైక్ అమెరికా, రష్యా, ఇంకా పెద్ద పెద్ద దేశాల్లోని కూడాను మన యోగా డేని పాటిస్తున్నారు. న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్లోని, అంటే మోస్ట్ ఫేమస్ ప్లేస్, అక్కడ కూడా మన ఇండియన్సే కాకుండాను విదేశీయులు కూడాను పార్టిసిపేట్ చేసి దానికి మంచి ఎంతూజియాజము, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో
ఈ మోదీ గారి పేరు చెప్పచ్చో లేదో తెలియదు పాలిటిక్స్, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న ఇనిషియేటివ్ వలన ఇది చాలా మంచి అవేర్నెస్ తీసుకొస్తుంది. ఇండియా పేరుని కూడాను అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు. ఇది మంచి హెల్త్ రిలేటెడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి. మా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను యుఎన్ నుంచి అండి. మోదీ ఎప్పుడు అనౌన్స్ చేశారో యోగా ఇంటర్నేషనల్ డే అవ్వాలని యుఎన్లోని, నేను ఆ దీంట్లో కూర్చొని ఉన్నాను యాజ్ అన్ ఆడియన్స్. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సీ ఇట్. ఐ హ్యావ్ సీన్ యోగా ఇన్ యుఎన్ లాన్స్. Then I saw yoga in Mali, Africa, West Africa. I've seen yoga in Malawi, East Africa, but nothing like this. This is too beautiful. You have the right ambience. Thank you. నిజంగా ఒక చాలా ఇలాంటి వాతావరణంలో ఇలాంటి యోగా పెట్టడం బహుశా విశాఖపట్నం తప్ప ఇంకెక్కడ ఇలాంటి వాతావరణం అందమైన ప్రదేశం ఇలాగ. ఇప్పుడు యోగా చేసిన వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళకి అలసట కానీ ఏమి ఉండదు, చాలా ఉత్సాహంగా చేస్తారు. చాలా బాగుంది ఏర్పాట్లు, అవి చాలా బాగా చేస్తున్నారు. ఒక విధంగా చాలా చాలా బాగుంది నిజంగా. మోడీ గారు రావడం, ఇక్కడ గవర్నర్ చంద్రబాబు ముఖ్యమంత్రి గారు వీళ్ళు చేయడం కూడా చాలా బాగుంది. నా సజెషన్ ఏంటంటే ఈ యోగాలు 5th స్టాండర్డ్ నుంచి హైయర్ స్టడీ వరకు కూడా ఒక క్లాస్ కింద పెడితే ఇంకా బాగుంటుందని, పిల్లలు మానసిక ఒత్తిడి ఇవి కూడా మంచిదైన హెల్త్కి 5th స్టాండర్డ్ హైయర్ స్టాండర్డ్ వరకు కూడా పెట్టాలి. పెడితే ఒక సెక్షన్ కింద పెడితే ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్కి కొంచెం హెల్తీగా ఉంటారు. అన్ని విధాలుగా ఆరోగ్యం కూడా బాగుంటుందని మోడీ గారు ఈ ప్లాన్ చేస్తే బాగుంటుందని స్కూళ్ళలో, కాలేజీలో, అన్ని ఇన్స్టిట్యూట్లో పెడితే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇలాంటి ఆలోచన వాతావరణం ఇంతలా చక్కగా భారీ ఎత్తున బహుశా మన విశాఖపట్నం తప్ప ఇంకా ఇలా కుదరదాము, ఇంత అందమైన వాతావరణం. చాలా ధన్యవాదాలు మీకు కూడా. ఇవన్నీ కవర్ చేసి జనాలు చెప్తున్నారు ఏం జరుగుతుందని. మీ ద్వారా తెలిస్తేనే జనాలకు మూలమూలు కూడా తెలుస్తుంది. నా ఏమిటికి ఇది చాలా పెద్ద ఎత్తున ఒక బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడరే మోడీ గారికి, ఇటు మన ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రికి హ్యాట్స్ ఆఫ్. I have been working in Andhra Pradesh since 2009. Almost I have completed 15 years. This International Yoga Day is celebrated every year. June 2024, it was formally adopted by United Nations. So in recognition of yoga, we have been observing this day. It is this government of Andhra Pradesh, particularly I will give the entire credit for Yogendra to the present Chief Minister, Mr. Chandrababu Naidu Garu. So it is one of the marvelous steps because the way the whole beach has been decorated, and I congratulate all the people associated directly or indirectly for observing this International Yoga Day tomorrow. So I hope everybody will enjoy. This will give very good health to all the citizens of India and also abroad. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది సార్. విశాఖ వాస్తవులుగా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంటర్నేషనల్ యోగా ఇక్కడ కండక్ట్ చేయనున్నది మాకు నిజంగా గర్వకారణం. గవర్నమెంట్ టోటల్గానే మొత్తం గవర్నమెంట్ ఆల్ సెక్టర్స్ అన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందరూ మంచి ఇంట్రెస్టింగ్గా దీన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలి, గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ చేయాలని చెప్పి దాంతో ఆ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. గవర్నమెంట్ అంతా, ఆఫీసర్స్ కానీ అందరూ, ఎవ్రీబడి సపోర్ట్. అండ్ విశాఖ వాసులుగా మేమైతే ఫుల్ సపోర్ట్ గవర్నమెంట్కి. సో మేము ఉంటుంది ఇక్కడ కిర్లంపూడి, దీని పక్కనే. మాకు చాలా హ్యాపీగా ఉంది. నాళ్ళకి మా బీచ్ రోడ్ అందంగా తయారైనందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి మనకి ఫ్లీట్ అయింది, నేవీ ఫ్లీట్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అప్పుడు ఫ్లీట్ అయింది. మళ్ళీ ఇది ఇంత భారీగా ఇంత బాగా చేయడం అనేది అంటే ఇది చిన్న విషయం కాదు. అంత అన్ని డిపార్ట్మెంట్స్ కలిస్తేనే ఇంత పెద్ద ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. ఆ యోగాంధ్ర అనే పేరు పెట్టినప్పుడే అదొక వైబ్. కరెక్ట్గా అది పేరు కూడా అంత చక్కగా సెట్ అయింది. సో గ్రేట్ అండి. ఎప్పుడైతే June 21 11 years బ్యాక్ మోడీ గారు స్టార్ట్ చేశారో ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతూనే ఉంది. ఎందుకంటే యోగా అనేది యాక్చువల్లీ ఇది మన దేశందే. సో ఈయన మోడీ గారు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇది ఇంకా హిస్టారికల్గా తరతరాలుగా ఇంక ఇది ఇలా మూవ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఇంటర్నేషనల్ కూడా ఈవెంట్ అయిపోయింది ఇది. సో హ్యాట్స్ ఆఫ్ టు అవర్ గవర్నమెంట్. చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా ఏర్పాటు చేశారు. బందోబస్తు కూడా చాలా బాగుంది. పోలీసు ఇదే మొదటిసారి బాగుంది, చాలా చాలా బాగుంది, మంచి అందంగా చేశారు. మా బాబు తెలంగాణని
సుందరమణులతో హైప్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు యోగాతోని మన ఆంధ్రప్రదేశ్ని హైప్ చేశారు. ఎంతకన్నా మాకు గర్వంగా ఏముంటుంది. హ్యాండ్స్ ఆఫ్. ఎక్సలెంట్ సార్, సింప్లీ సూపర్. గుడ్. అంటే ఎప్పుడన్నా విశాఖ తీరంలో ఎంత అందంగా లేదు, దిస్ ఈస్ ది ఫస్ట్ టైం ఐ థింక్ సో. ఎట్లా ఉన్నాయమ్మా? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఇది చూడటానికనే వచ్చాము మేము. చాలా ఎక్సలెంట్గా ఉంది. రేపు ఉదయం అటెండ్ అవుతారా మేడం? చూస్తాము. అంటే యోగా మటు చేస్తుంటాము, కానీ ఇన్ని లక్షల మందిలో రావాలంటే కొంచెం బెరుకుగా ఉంది అంతే. నాకు యోగా 1964 నుంచి చేస్తున్నాను. రోజు చేసే వాళ్ళకి ఇటువంటి అవసరం లేదని నేను ఫీల్ అవుతున్నాను. సో ఐ నార్మలీ డూ రెగ్యులర్లీ. నేను బీచ్ నాలో రెగ్యులర్ వస్తాను వాకింగ్. అది తెలియజేసుకున్నాను. ఆల్ ద బెస్ట్. మీరు బాగా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ సెటప్. ఈ మ్యాగ్నానిమిటీ ఈ స్కేల్లో చేయడం అంటే ఇట్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ వైజాగ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము స్పెషలీ వచ్చాం డే టైంలో వ్యూ ఎలాగుంటుంది అని చూడడానికి. గ్రేట్ ఇనిషియేటివ్ బై ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఈ యోగాకి ఇంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇంత పైకి తీసుకుని రావడానికి మా హౌస్ మేట్స్ కూడా టుమారో ఈజ్ ఇంటర్నేషనల్ యోగా డే అని తెలిసి దే ఆర్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ ద యోగా డే. అంత గ్రేట్గా ఉంది. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హ్యాట్స్ ఆఫ్ టు అవర్ Prime Minister as well as our Chief Minister. Actually, we are very happy that such an international event is organized here in a very big way, and all people are happy. At least they are able to create the yoga consciousness among the common people. Definitely it will help them, and the importance of yoga is undoubtedly great, and it is our ancient culture, and we have forgotten. Only some school and villages, yoga villages are doing, but now has become a common, it has become a common issue. So really thankful to our Chief Minister and the organizers. Thank you all. సూపర్. అందులో మోదీ గారు అంటే ఏది చేసినా ఎలాగే ఉంటుంది. గ్రాండ్ బాగుంది, చాలా బాగుంది. కాకపోతే మాకు ఇక్కడ చేసే అవకాశం లేదు. 10 ఓన్లీ విఐపీస్ వరకే కదా, 10 బ్లాక్స్. తర్వాత నుంచి అన్నారు. సో ఎక్కడో మా రిజిస్ట్రేషన్ ఎక్కడో ఉంటుంది. అంటే మోదీ గారు వచ్చినప్పటి నుంచి అన్నీ భారీ వేలు కదా. అంతకు ముందు ఎప్పుడు లేవులేండి. ఇప్పుడు బాగున్నాయి. ఆయన ఏది చేసినా గ్రాండ్ కనిపిస్తుంది. ఆ గ్రాండ్ ఇయర్. అలాగే మొత్తం సాగర్ తీరం అంతా కూడా హెలికాప్టర్ల ద్వారా గస్తీ కూడా తిరుగుతున్నారు. మొత్తం 10,000 మంది, 9,600 మంది పోలీస్ సిబ్బంది ఈ నిర్వహణ కోసం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రేపు ట్రాఫిక్ కోసం అనేక ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. కొన్ని రోడ్లలో ట్రాఫిక్ని ఉదయం 12 గంటల వరకు కూడా అనుమతించిన పరిస్థితి ఉంది. ఆ మార్గాలు కూడా అప్పుడే నిర్ణయించి ఆయా ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేకించి ఆ పోలీసులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం విశాఖ తీరం అంతా కూడా, విశాఖలో మొత్తం నగరం అంతా కూడా భద్రతా వలయంలో ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే అనేక చోట్ల నుంచి ఇప్పుడు కొంతమంది ఇప్పుడిప్పుడే ఈ తీరానికి చేరుకుని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, రేపు యోగా దినోత్సవం ఎలా నిర్వహిస్తారు, ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా చేసిన ఏర్పాట్లని తిలకించడానికి అనేక ప్రాంతాల నుంచి తరలివస్తున్న పరిస్థితిని మనం చూసాం. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, విశాఖ ఆర్కే బీచ్ తీరం నుంచి.